హలో, వెల్కమ్ టు కలినరీ క్యాజిల్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ రైస్, ఇడ్లీ, దోశ వీటన్నిటితో తినగలిగే టమాటా చట్నీ. దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం. దీనికోసం మొదటగా ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకుని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో మెంతులు ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి స్లైసెస్ కట్ చేసుకుని వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. తర్వాత వాటిని పక్కన తీసుకుని ఉంచుకోవాలి. అదే ఆయిల్లో టమాటా ముక్కలు యాడ్ చేసి దాంట్లో కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసుకుని వాటిని ఇలా బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టడం వలన కొంచెం నీరు అనేది వస్తుంది, టమాటాలు త్వరగా మగ్గుతాయి. చూడండి, ఇట్లా నీరు వచ్చిన టమాటాలని మళ్ళీ ఒకసారి కలుపుకుని ఇప్పుడు మూత తీసేసి మరి కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇలా టమాటాల్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి అలా ఆయిల్ బయటికి వచ్చేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఇలా టమాటాలు మగ్గిపోయిన తర్వాత దాంట్లో మనం కొంచెం చింతపండు, ఇలా టమాటా పేస్ట్ వేడిగా ఉన్నప్పుడే కొంచెం చింతపండు ఉంచి టమాటాతో కవర్ చేయడం వల్ల ఆ చింతపండు కూడా మెత్తగా అవుతుంది. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మెంతులు, పచ్చిమిర్చి, ఈ చింతపండు, కొంచెం కొత్తిమీర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర ఇలా వేయటం వలన చట్నీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇలా వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో మనకి ఆల్రెడీ మగ్గించి చల్లార్చిన టమాటాని కూడా వేసుకుని చాలా లైట్గా దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా మిక్స్ చేయటం వలన అది చాలా మెత్తగా అయిపోతుంది, చట్నీ అంతా టేస్ట్గా రాదు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని దీంట్లో తిరగమూత పెట్టుకోవాలి. తిరగమూత పెట్టడం కోసం ఒక చిన్న ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగు యాడ్ చేయాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మన చట్నీలో యాడ్ చేసుకోవటమే. దీన్ని ఇడ్లీ, దోశ, రైస్తో పాటు సర్వ్ చేసుకోవచ్చు. మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కలినరీ క్యాజిల్.